ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మీరు చూస్తుంది మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి గురు పౌర్ణమి రోజు జరిగిన ఊరేగింపు కార్యక్రమం అండి. ఈ ఊరేగింపు కార్యక్రమం గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టిక్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ కూడా చేస్తే ఈ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజు స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం అనేది చేశారండి. దానికి సంబంధించి ఆలయ గోపురం ముందు కూడా ఒక సెట్టింగ్ అనేది చాలా చక్కగా పెట్టారు. ఈ సెట్టింగ్లో లక్ష్మీ నరసింహస్వామి అంటే మన విష్ణు స్వరూపమైన లక్ష్మీ నరసింహస్వామి స్తంభాలను చీల్చుకుంటూ వచ్చి రాక్షస సంహారం చేసినట్టు ఇక్కడ చాలా క్లియర్గా పెట్టారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారికి సంబంధించిన రథం అండి. ఈ రథం కేవలంలో సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వినియోగిస్తారు. దీన్ని ఇక్కడ వారు పెద్ద రథం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రథోత్సవం జరిగినప్పుడు కూడా చాలామంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తారండి. స్వామివారి ఈ రథోత్సవం జరిగిన సమయంలో కనుక దర్శించుకొని కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గురు పౌర్ణమి రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కంటే ముందు వివిధ రకాల వేషధారణలతో అలాగే కోలాటాలు నాట్యాలతో చాలా చక్కగా అయితే ఆలయంలో స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులందరూ చూడడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఈ ఆలయ కమిటీ వాళ్ళు. అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో కూడా స్వామివారి ఊరేగింపు కంటే ముందు వీళ్ళు భక్తులందరి వాళ్ళ యొక్క వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వచ్చేటప్పటికి అంగరంగ వైభవంగా జరిపించారు. మీలో ఎవరైనా కనుక స్వామివారి దర్శనం ఇప్పటి వరకు చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. ఇక్కడ మెయిన్గా 3 గుడులనే ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అలాగే కొండ మీద ఉన్న పానకాల స్వామి దర్శనం కూడా చేసుకోవాలి. వీటికంటే పైన ఉండే గండాలయ స్వామి అంటారండి ఇక్కడ వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ కేవలం ఒక జ్యోతి మాత్రమే ఉంటుంది. జ్యోతి రూపంలో స్వామివారు అక్కడికి వచ్చి కోరుకున్న కోరికను తీరుస్తూ ఎటువంటి గండం లేకుండా గట్టెక్కిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ దేవాలయకి సంబంధించిన విషయాలు కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తానండి. ఇప్పుడైతే మీరు స్వామివారి ముత్యాల పల్లకీని చూడండి. అలాగే స్వామివారిని కూడా దర్శించుకొని మీ కోరిక అనేది కూడా చెప్పుకోండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మీరు కూడా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అనేది నేను తీశానండి. ఎందుకంటే అదే రోజు నేను ఆషాఢ మాసం అవడం వల్ల విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకున్నాను. కానీ ఇలాంటి మంచి విషయాన్ని మీకు కూడా చూపించాలని చెప్పి మళ్ళీ మంగళగిరి వరకు వచ్చి స్వామివారి దర్శనం మీరు చేసుకుంటారని ఈ వీడియో అనేది నేను తీశానండి. మీరు చూస్తూ ఉండండి, స్వామివారు మీకు క్లియర్గా అయితే కనిపిస్తారండి. స్వామివారి రథోత్సవాన్ని ఇప్పుడే సిద్ధం చేస్తున్నారు. స్వామివారు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత బయటికి అయితే తీసుకువెళ్తారు ఊరేగింపు కార్యక్రమానికి. ఈ పల్లకి ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం ముత్యాలతో చేసిన పల్లకి అండి. ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ కనిపిస్తున్న నెమళ్ళు కానీ పుష్పం కానీ పక్కన ఉన్న స్తంభాలు కానీ ప్రతి ఒక్కటి ముత్యాలతో తయారు చేసింది. ఈ ముత్యాల పల్లకి కేవలం 3 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ దేవస్థానంలో ఊరేగింపు కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. కేవలం స్వామివారు లేకుండా ముత్యాల పల్లకి ఎలా ఉంటుందన్నది నేను ఆ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ముత్యాలని వినియోగించే పద్ధతి కూడా చాలా చక్కగా చేశారండి. ఇక్కడ మీకు నెమళ్ళు కనిపిస్తున్నాయి, పుష్పం కనిపిస్తుంది, స్వామివారి నామం కనిపిస్తుంది, స్వామివారి రూపం కనిపిస్తుంది, అలాగే గరుడు కనిపిస్తున్నాడు, హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా చక్కగా చేశారు. సో అందువల్ల నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి. స్వామివారు కూడా ఈ పల్లకిలో దర్శనం ఇచ్చినంతసేపు మెరిసిపోతూ ఉన్నారండి. మీకు ఆ వీడియో చూస్తుంటేనే క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. స్వామివారి వీడియో తీసేటప్పుడు కూడా చాలా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు వీడియోలో కన్నా మనం నిజంగా వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా మంచి అనుభూతులు కలుగుతాయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా చెప్పాలి అంటే స్వామివారికి మార్చి నెలలో హోలీ రోజున అంటే స్వామివారి కళ్యాణం తర్వాత రోజున ఒక పెద్ద రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవంలో స్వామివారి దర్శనం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూడడానికైతే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారండి ప్రజలు.
ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం ఆలయంలో ఎంతమంది ఉన్నారన్న మాత్రమేనండి. ఆలయం బయట కూడా దీనికంటే వందల మంది ఎక్కువే స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమం మొదలయ్యేటప్పుడు చెప్పాను కదండి, స్వామివారు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు తిప్పిన తర్వాత గుడి బయటికి తీసుకొస్తారని. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని గుడి లోపల ఉన్న అమ్మవారికి కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, రథాన్ని స్వామివారిని గుడి వైపు తిప్పుతారు. అంటే అమ్మవారి ఆలయం ఉందండి అక్కడ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. సో మీరు క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తుంది. ఆలయం బయట కూడా ఇలాగే స్వామివారి దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలా ఉంది అన్నది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. స్వామివారి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎలా ఆహ్వానించారు స్వామివారిని అన్నది కూడా నేను ఇప్పటికే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటాయి. అలాగే స్వామివారి దేవాలయానికి సంబంధించి నా అప్కమింగ్ వీడియోస్లో తెలియజేస్తా అంటున్నాను. ఈ దేవాలయం అయితే చిన్న దేవాలయం అయితే కాదండి. మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన గోపురం కలిగిన దేవాలయాల్లో మొదటి స్థానంలో ఉన్న దేవాలయమే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం యొక్క స్థల పురాణం, విశిష్టతలు, ఎవరు కట్టించారు, ఏ దశాబ్దం నుంచి ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా నా అప్కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొంచెం తొందరగా పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని లైక్ అనేది చేయండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను పోస్ట్ చేయాలంటే మీరు ఇచ్చే కామెంట్స్ అలాగే మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు బూస్ట్ లాగా ఉంటాయండి. సో అందుకే మళ్ళీ అడుగుతున్నాను. స్వామివారి మీరు దర్శనం చేసుకొని స్వామివారికి మీ కోరిక కూడా చెప్పుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది.